ఈరోజు నేను ఒక చిన్న విషయం మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. పేరెంట్స్ పిల్లల్ని స్కూల్‌కి పంపించేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా వాళ్ళు అనుకుంటారు స్కూల్‌కి పంపించేసి మన పని అయిపోయింది అనుకుంటాం. పేరెంట్స్ ఈ విధంగా ఆలోచించడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి, ఆలోచించండి. విషయం ఏంటంటే స్కూల్‌కి పంపించేస్తాం. పిల్లోడు 5, 6 గంటలు మాత్రమే స్కూల్‌లో ఉంటాడు. ఒక్కొక్క పీరియడ్ వచ్చేది 45 మినిట్స్, 50 మినిట్స్ ఉంటది. టీచర్ ప్రతి పీరియడ్‌లో వాడు ఇంకోటి వేరే వేరే టీచర్స్ తోటి మింగిల్ అయ్యి ఉంటాడు. ఎంతవరకు సాధ్యం? పేరెంట్స్ ఎంతవరకు సాధ్యం? పిల్లోడు ఎలా ఉన్నాడు, ఎలా నేర్చుకుంటున్నాడు అనేది వాడి సబ్జెక్ట్ మాత్రమే కొంచెం కొంచెం నేర్చుకుంటాడు. కానీ తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడో అని కూడా మనం చూసుకోవాలి. వాడి బిహేవియర్ బట్టి మనం మన ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాడు ఎలాంటి ఫ్యూచర్‌లో ఉంటాడు, ఫ్యూచర్ కూడా ఎక్స్పెక్టెడ్. మనం సరిగ్గా పెంచకపోతే పిల్లల్ని వాడి ఫ్యూచర్ మంచిగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈరోజు మన పిల్లల్ని చక్కగా చూసామంటే కంపల్సరీ ఆ పిల్లవాడు మంచిగా భవిష్యత్తులో కూడా బాగుంటాడని. భవిష్యత్తులో బాగుండాలంటే తల్లిదండ్రులు బిడ్డల్ని చక్కగా క్రమంగా ఒక డిసిప్లిన్‌గా, ఒక పద్ధతిగా నేర్పించాలి. అది చిన్న విషయం మీ అందరికీ చెప్పాలని, యాజ్ ఎ పేరెంట్‌గా చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.